నమస్తే ఓ ఎరికైనా నేను మీ పాపనని. ఇయాల ఒక విషయం గురించి మీ ముంగటికొచ్చిన. అదేందని అనుకుంటున్నా. మొన్నటిదాకా డాన్స్ అకాడమీ స్కూల్‌లో తప్పిపోయిన చిన్నవాడు 9వ తరగతి చదివేటువంటి బాలుడు కార్తీక్ మహేశ్వరం అనే అబ్బాయి తప్పిపోయి దాదాపుగా 15 రోజులయింది. మరి ఈ సంఘటన మీద సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోయిందనమాట. అయితే ఆ విషయం గురించి మాట్లాడనీకి మీ ముంగటికొచ్చిన. అసలు ఏమైంది? అసలు కథేంటి? అసలు ఆ అబ్బాయి ఎళ్ళిపోనికి కారణాలేంటి? అనే దాని మీద చర్చ మీ ముంగటికి తీసుకొనొచ్చింది. అయితే ఆ అబ్బాయి నిన్న రాత్రి ఒకతనికి దొరికాడు. తన తల్లికి క్షేమంగా తనని ఒప్పజెప్పారు గూడా. అయితే ఎందుకు వెళ్ళాడు అనే కార్యక్రమానికొస్తే, ఆ మాటకొస్తే, ఆ అబ్బాయిని టీచర్ గట్టిగానే కొట్టడం వాస్తవం. రెండవ ముచ్చటేందంటే, తల్లికి అతిగా భయపడి అంటే టీచర్ ఎప్పుడైనా సరే వచ్చిందంటే ఓసారి కొట్టిచ్చేదంట. అలా కొట్టియడం వల్ల ఈ అబ్బాయి ఇగ నన్ను ఇంకా కొడతారు. ఇంకా నన్నేం బతకనియ్యరు. నన్ను ఊకే ఇట్లనే టార్చర్ చేస్తున్నారనే ఒక థాట్ తోటి ఆ అబ్బాయి గోడ దూకి ఎళ్ళిపోవడం జరిగింది. అయితే ఆ అబ్బాయికి మరి ఈ 15 రోజుల నుంచి ఫుడ్ ఎలా ఉంది? ఏంది? ఏం కథ అనే దాని గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ అబ్బాయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఈ 14 రోజులు స్టే చేసిండు. ఈ 14 రోజులల్లో ఆయనకు జరిగినటు సంఘటనలు ఏందంటే, ఫస్ట్ రోజు ఒకళ్ళు సమోసాలిచ్చిర్రంట. సెకండ్ రోజు వాళ్ళు అరటిపండ్లిచ్చిర్రంట. మూడో రోజు ఎవరో నేను ఫుడ్ పెట్టిస్తా దా అని చెప్పేసి తన దగ్గరున్న తన బ్యాగ్‌లో ఉన్న డీటెయిల్స్ మొత్తం తీసుకొని పరారయ్యిండు. ఆ తర్వాత ఎక్కడ పోవాలో తెలియక, ఆ తర్వాత ఏం చేయాలో కూడా తెలియక ఆ అబ్బాయి అక్కడే చిక్కుకున్నాడు. ప్రతి ఒక్క మీడియాకి నా ఒక నమస్కారాలు చెల్లించుకుంటున్నా. ఎందుకు అంటే నేను ఫోన్ చేసిన మరుక్షణం నుంచి మీడియా మిత్రులు చాలా మంది అక్కడికెళ్ళి సోషల్ మీడియాలో వైరల్ చేయడం అయితే జరిగింది. అలా వైరల్ చేసిన తర్వాత ఆ బాలుడు స్క్రోలింగ్ చేస్తున్న ఎడల అంటే యూట్యూబ్‌లో అలా చూసుకుంటారు కదా! యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో స్క్రోలింగ్ చేసే క్రమంలో ఈ అబ్బాయి ఫోటో వచ్చింది. ఈ అబ్బాయి ఫోటో రాగానే అక్కడున్నటువంటి బాలుడు కూడా అక్కడే ఉన్నాడట. "అరే బాబు ఇది నువ్వేనా?" అని అడిగిండంట. అక్కడ చూసినాయన. "నేనే సార్" అన్నాడంట. "ఈమె మీ అమ్మేనా?" అని అడిగిండట. "అవును సార్ మా అమ్మే" అన్నాడట. ఇలా చెప్పిన తర్వాత మేము ఏదైతే నంబరు ఛానెల్‌లో పెట్టినామో అక్కడి నుంచి కాల్స్ రావడం అయితే జరిగింది. వచ్చిన తర్వాత నిన్న నైటు 11 గంటల ప్రాంతంలో 11-11:30 గంటల ప్రాంతంలో అబ్బాయిని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కార్నగర్ తీసుకొనొచ్చి తన తల్లికి ఒప్పజెప్పడం జరిగింది. అయితే మరిన్ని వివరాలు ఆ అబ్బాయి నోట మనం విందాం. అది కూడా నేను మీ ముంగటికి తీసుకొస్తా. ఎందుకంటే ఈరోజే బాలుడొచ్చిండు కాబట్టి ఎకాఎకిన పోయినా కూడా వాళ్ళకేం అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు చాలా నిరుపేద కుటుంబం. ఇంకోటేంటంటే తిననీకి తిండి లేని స్థితిలో కూడా ఉండి తన పిల్లల కోసం కష్టపడుతుంది ఆ తల్లి. మనం మీడియా మిత్రులం అందరం ఒకటే అర్థం చేసుకోవాలి. తన పిల్లాడు దొరికిండు. తన ఆత్మ జర శాంతించింది. మనసు చాలా ఇన్ని రోజులు దుఃఖంతోటున్నది. ఇప్పుడు జర సంతోషానికి గురైంది. కాకపోతే ఏందంటే మనం కొద్దిగా వేచి ఉండాలి. ఎందుకంటే ఏకాఏకిన దొరికిండు కదా అని చెప్పేసి అక్కడ బ్లేమ్ చేసినోళ్ళని ఇక్కడ మనం హైలైట్ చేస్తాం. ఫస్ట్ మనం వాళ్ళని హైలైట్ చేస్తాం. మళ్ళీ ఫస్ట్ ఇప్పుడు ఎవరిని హైలైట్ చేసినాం, ఎవరిని డ్యామేజ్ చేసినాం, మళ్ళీ వాళ్ళనే హైలైట్ చేస్తాం మనం. డ్యామేజ్ చేసినోడిని కూడా చూడం. దొరికిండు కదా, ఇలా కాంట్రవర్సీలు చాలా ఉంటాయి. ప్రతి ఒక్క మీడియా మిత్రులకు కూడా ఇదే నా విన్నపం. ఎంఆర్‌పీఎస్ ఆధ్వర్యంలో కూడా జరిగింది. నేను వెళ్ళి అన్న ఇలా పరిస్థితి అనగానే మందకృష్ణ మాదిగ అన్న కూడా ఎమ్మడే సకాలంలో స్పందించి ఈ కేసుని బలపరచడం అయితే జరిగింది. ఆ తర్వాత మీడియా మిత్రులైనా, పోలీస్ బృందం అయినా
ఇవి చాలా వ్యక్తమైతే జరిగింది. బట్ ఈరోజు క్షేమంగా ఉన్నాడంటే అదే మనం మంచిగా కోరుకుందాం. థ్యాంక్ యూ. నేను ఇంకొకసారి అంటే నేను ముందే చెప్పిన పాపన్న ఈ సీన్లకు ఎంటర్ అయితే ఆషామాషగా ఉండదు, కబడ్దార్ అని చెప్పిన. అన్నట్టుగానే నేను ఆడికెళ్ళి గొంతెత్తి గర్దించి ఆడ నేను నిలబడ్డా. ఆ 2 రోజులు నా ప్రయాణం నా కంట తడి పెట్టించింది. ఒక తల్లికి కొడుకు లేని ఆ ఆవేదన ఈరోజు తన తల్లి కళ్ళల్లో సంతోషం చూస్తున్నా. ఈ వీడియో చివరాఖరిలో ఆ తల్లి ఎంత సంతోషపడుతుందో ఆ వీడియో మీకు పెడుతున్నా, చూడండి. మీరు ఎక్కడ కూడా ఈ వీడియో స్క్రిప్ట్ చేయకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం. ఇలాంటి పరిస్థితులు వస్తే ఎవరిని సంప్రదించాలంటే పాపన్నను సంప్రదించాలి. ప్రతి విషయంలో తోడుంటా, మీకోసం తోడుంటా, జనం మధ్యలో ఉంటా, జనంతోటే ఉంటా. ఇది నా లక్ష్యం, మీకు మార్గం. నమస్తే. ఏమైంది?